హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే కృత్రిమ మేధ. మరి ఏఐ మింగేస్తున్న లిస్ట్ లో మీ జాబ్ ఉందా? మీ జాబ్ సెక్యూరిటీ ఎలా? మరి ఏఐ కాటుకు మీ ఉద్యోగం పోవద్దంటే ఏం చేయాలి? ఏఐ యుగంలోనూ మీ ఉద్యోగం భద్రం. ఏఐని ఛాలెంజ్ చేయడం ఎలా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెజాన్, దీని గురించి ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఉండరు. ఆన్లైన్ సెల్లర్ ప్లాట్ఫామ్. మరి అమెజాన్ లో ఉద్యోగం అంటే బేఫికర్ అనుకుంటాం, గుండెల మీద చెయ్యి వేసుకుని ధీమాగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ నా ఫ్రెండ్ కిరణ్ గురించి చెప్తా. కిరణ్ అమెజాన్ లో మేనేజర్. నెలకు 1,00,000కు పైగానే జీతం వస్తుంది. కుటుంబానికి ఆధారం అతని ఉద్యోగమే. భార్య, 2 పిల్లలు. తల్లిదండ్రులు కూడా వీళ్ళ దగ్గరే ఉంటారు. హైదరాబాద్ మణికొండలోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. అమెజాన్ లో ఉద్యోగం కాబట్టి ఫ్యూచర్ పై ఏ బెంగా లేదు. పిల్లల ఎడ్యుకేషన్, బ్యాంకు లోన్స్ గురించి కూడా పెద్దగా ఆలోచించేవాడు కాదు. కానీ ఒకరోజు ఉదయం ఎప్పటిలాగానే తన ఆఫీస్ మెయిల్ ఓపెన్ చేశాడు. అది చేయగానే తన మీద ఓ పిడుగు పడ్డట్టయింది. అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మెసేజ్. రీస్ట్రక్చరింగ్ కారణంగా మేనేజ్మెంట్ హోదాలో కొన్ని మార్పులు చేస్తున్నాం. మేము బాధతో మీకు తెలియజేస్తున్నాం. మీ సేవలు ఇకపై అవసరం లేదు అనేది ఆ మెసేజ్ సారాంశం. క్షణాల్లో అతని మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. చుట్టూ చీకటి అలుముకుంది. ఎందుకంటే కిరణ్ ఇలాంటి పరిస్థితి కలలో కూడా ఊహించలేదు. కిరణ్ కుటుంబంలో మారిన వాతావరణం. ఉన్నట్టుండి ఉద్యోగం పోయిందన్న మెసేజ్ తో ఆ కుటుంబంలో అలజడి మొదలైంది. ఇప్పుడేం చేయాలి? పిల్లల స్కూల్ ఫీజులు, లోన్స్, నెలవారీ ఖర్చులు అన్న ఆలోచనలు కిరణ్ ను చుట్టూ ముసురుకున్నాయి. కిరణ్ భార్య, ఆయన తల్లిదండ్రుల మధ్య రోజంతా అదే చర్చ. ఇప్పుడు కిరణ్ ముందున్న సవాళ్లు ఏంటవి? తక్షణం ఇన్కమ్ ఎలా? నిజమే, కొత్త ఉద్యోగం దొరికేదాకా కుటుంబం ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలి? కొత్త ఉద్యోగమా, కెరీర్ మార్చాలా? కిరణ్ కు తెలుసు తన ఉద్యోగం పోయింది కేవలం ఏఐ వల్లనే అని. ఆ విషయంలో మాత్రం క్లారిటీ ఉంది. కాబట్టి మళ్లీ మేనేజర్ ఉద్యోగం కోసం వెతకాలా, లేదంటే వేరే కెరీర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలా? నైపుణ్యాల అభివృద్ధి అంటే స్కిల్స్ ఇంప్రూవ్మెంట్. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఏఐ లేదంటే డేటా అనలిటిక్స్ వంటి కొత్త రంగాల్లో స్కిల్స్ ను పెంపొందించుకోవాలా? ఇది కిరణ్ ఒక్కడి పరిస్థితే కాదు, కొన్ని వేల మంది గోస ఇది. ప్రతి సంవత్సరం ఏదో ఒక సంస్థను ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవరిస్తోంది. ఉద్యోగాలను ఏఐ కాటువేస్తోంది. కిరణ్ వంటి లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు ఏఐ ఎఫెక్ట్ తో ఉద్యోగాలు కోల్పోతున్నారు. కానీ మార్పులను అర్థం చేసుకుని కొత్త స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ లో కొత్త అవకాశాలకు డోర్స్ తెరిచే ఉంటాయి. అందుకే ఇప్పుడు కిరణ్ కొత్త మార్గం ఎంచుకున్నాడు. ఇది కేవలం అతనికే కాదు, ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. ఏఐ రెండు వైపులా పదునున్న కత్తి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు తెలుగులో కృత్రిమ మేధ అంటున్నాం. ఇది వచ్చిన తర్వాత అసలు సీన్ స్టార్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎంప్లాయీస్ కు కష్టాలు మొదలయ్యాయి. అయితే కష్టాల తీవ్రత బాగా పెరిగింది. ఏఐ రాకతో ఎంప్లాయీస్ మెడపై కత్తులు వేలాడుతున్నాయి. అనేక కంపెనీలు పెద్ద మొత్తంలో ఎంప్లాయీస్ ను తీసేస్తున్నాయి. ఈ పరిణామం భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై భయం పెంచుతున్నాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఉడుతుందో, ఎటువైపు నుంచి ఎలాంటి పిడుగులాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న భయంగా ఉద్యోగులు కాలం వెల్లదీస్తున్నారు. కరోనా, ఏఐ మధ్య సంధికాలం. కరోనా మహమ్మారి లక్షలాది మందికి ఉద్యోగాలు లేకుండా చేసింది. ఇది ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. అయితే కొన్నాళ్లకు పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. ముఖ్యంగా ఐటీ రంగంలో కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యాయి. మల్టీనేషనల్ కంపెనీలైతే జాబ్స్ ఇచ్చేందుకు పోటీ పడ్డాయి. దీంతో ఎంప్లాయ్మెంట్ మార్కెట్ రీస్టోర్ అయినట్లే అనిపించింది. కానీ ఇదంతా కొంతకాలానికే పరిమితమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్లీ ఎంప్లాయీస్ ను అస్థిరతలోకి అంటే ఇన్కాన్సిస్టెన్సీలోకి నెట్టేసింది. దీంతో మళ్లీ ఎంప్లాయీస్ మెడలపై కత్తులు వేలాడుతున్నాయి. అమెజాన్ వంటి కంపెనీలు కూడా కాస్ట్ కటింగ్, ఏఐ యూటిలైజేషన్ అంటూ ఎంప్లాయీస్ ను తీసేయడం మొదలుపెట్టాయి. గత ఏడాదే 18,000 మందిని తొలగించిన అమెజాన్ ఇప్పుడు మరో 14,000 మందిని తీసేస్తోంది. ఇదొక్కటే కాదు, అనేక కంపెనీలు ఏఐ కారణంగా ఉద్యోగాల సంఖ్యను పూర్తిగా తగ్గించుకుంటున్నాయి. అయితే ఎంప్లాయీస్ కు ఏఐ నిజంగానే శత్రువా? ఏఐ మన జాబ్స్ కు, బతుకు భద్రతకు ఎసరు పెడుతుందా? ఏఐను ఛాలెంజ్ చేసి నిలబడే పరిస్థితులు లేవా అంటే ఉన్నాయి. వాటి గురించే ఈ వీడియోలో వివరంగా చర్చించుకుందాం. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఏఐని ఎలా ఎదుర్కోవాలో చెప్పే వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐ ఆవిర్భావం, ఉద్యోగాలపై ప్రభావం. కృత్రిమ మేధస్సు, అదేనండి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులు అంటే రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చింది. హెల్త్ కేర్ రంగం నుంచి మొదలుకొంటే ఫైనాన్షియల్ సెక్టర్ వరకు ఆవరించింది. ఒకప్పుడు మనుషులు మాత్రమే చేసిన పనులను ఆటోమేట్ చేయడం ద్వారా ఇది ప్రైవేట్ కంపెనీలకు సామర్థ్యం పెంచింది. అలాగే ఖర్చులు కూడా తగ్గించింది, ఉద్యోగుల అవసరం కూడా తగ్గించింది. తాజా ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. ఇది దాని మేనేజ్మెంట్ వర్క్ ఫోర్స్ లో సుమారు 13% సమానమట. ఈ నిర్ణయం వల్ల సంవత్సరానికి $2.1 బిలియన్ నుంచి $3.6 బిలియన్ దాకా ఖర్చులు ఆదా అవుతాయని అమెజాన్ అంచనా వేస్తోంది. మరి భారత్ లో పరిస్థితి, అవకాశాలు మరియు సవాళ్ల మిశ్రమం. భారతదేశంలో ఐటీ సెక్టర్ మెయిన్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ గా ఉంది. ప్రతి సంవత్సరం లక్షల మందికి జాబ్స్ ఇస్తోంది. అయితే ఏఐ ఆవిర్భావం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, మరోవైపు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే నాణానికి రెండు వైపులా అన్నమాట. ఒకవైపు ఏఐ ఎక్స్పర్ట్స్ మరియు డేటా సైంటిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిణామం కొత్తగా జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తోంది. మరోవైపు ఆటోమేట్ చేయగల రొటీన్ జాబ్స్ ప్రమాదంలో మునుగుతున్నాయి. ఉదాహరణకు టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఏఐ మరియు ఆటోమేషన్ లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా డేటా ఎంట్రీ మరియు కస్టమర్ సర్వీస్ వంటి ఏరియాల్లో హ్యూమన్ వర్క్ అవసరాన్ని చాలా వరకు తగ్గించాయి. ఏఐ అనేది కార్మిక శక్తికి ఆల్టర్నేట్ అనే సైరన్లు మోగిస్తోంది. ఎంప్లాయీ డేటా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ రివ్యూలు, అలాగే రిక్రూట్మెంట్లన్నీ కూడా ఏఐ ద్వారానే చేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగాలకు ఎసరు వస్తుంది. ది ఎథికల్ డైలమా, ప్రాఫిట్ వర్సెస్ పీపుల్. నైతిక అనిశ్చిత స్థితి, ప్రయోజనం వర్సెస్ ప్రజలు. బిజినెస్ యాక్టివిటీస్ లో ఏఐని ఇంటిగ్రేట్ చేయడం నైతికతను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రయోజనాల కోసం అంటే లాభాల కోసం, బెనిఫిట్స్ కోసం మానవ సామర్థ్యాలను అంటే హ్యూమన్ ఎఫిషియన్సీని దూరం చేసుకోవడం మంచి పరిణామం మాత్రం కాదు. తాత్కాలిక లాభాల, దీర్ఘకాలిక మానవ వనరుల అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి వాటితో నైతిక అనిశ్చిత స్థితి నెలకొంటోంది. బ్రాడర్ ఇంప్లికేషన్స్, ఏ గ్లోబల్ ట్రెండ్. అమెజాన్ ఉద్యోగాల లే ఆఫ్స్ ఒక ప్రత్యేక పరిణామమేమీ కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇదో ట్రెండ్. దాదాపు అన్ని సెక్టార్లలో కంపెనీలు పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ మీద డిపెండ్ అవడం జాబ్ కట్స్ కు దారితీస్తోంది. భారతదేశంలో ఈ ట్రెండ్ ఇప్పుడు చాలా ఆందోళన కలిగిస్తోంది. అంటే ఏఐ వల్ల కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నప్పటికీ మార్పుకు మాత్రం ఉద్యోగులు రెడీగా ఉండడం లేదు. ఒక రకమైన ఉద్యోగానికి అలవాటు పడ్డ వాళ్ళు ఏఐ ఎఫెక్ట్ కు అనుగుణంగా ప్రొఫెషన్ మార్చుకోవడానికి అంతగా ఇష్టపడడం లేదు. ద వే ఫార్వర్డ్, అప్ స్కిల్లింగ్ అండ్ అడాప్టేషన్. ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్ ని తగ్గించాలంటే స్కిల్లింగ్ మరియు రీస్కిల్లింగ్ అవసరం. దీనికి అందరూ రెడీగా ఉండాలి. గవర్నమెంట్లే కాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ప్రైవేట్ కంపెనీలు ఏఐ బేస్డ్ వరల్డ్ లో అవసరమైతే స్కిల్స్ తో ఎంప్లాయీస్ ను సర్దుబాటు చేయడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి సహకరించాలి. ఉదాహరణకు భారతదేశంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి వంటి సంస్థలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ భవిష్యత్తు కోసం వర్క్ ఫోర్స్ ను రెడీ చేయడానికి మరింతగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏఐ సవాళ్లు, జాబ్ అపాయింట్మెంట్స్ లో మార్పులు అంటే ఉద్యోగ నియామకాల్లో మార్పులు. అనేక కంపెనీలు ఏఐ టూల్స్ ను ఉపయోగించి వర్క్ ను ఆటోమేట్ చేస్తున్నాయి. దీనివల్ల సంప్రదాయ ఉద్యోగాలు అంటే ట్రెడిషనల్ జాబ్స్ అవసరం తగ్గిపోతుంది. ఏఐ ఎఫెక్ట్, జాబ్ సెక్యూరిటీ, ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్. అంటే ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగ భద్రత, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు. ఇవి ఎలాగో చూద్దాం. ఉద్యోగాలకు ముప్పు. నంబర్ 1, టెక్నాలజీ డామినేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తక్కువ ఖర్చుతో ఎక్కువ కెపాసిటీతో పనిచేయగల సామర్థ్యం ఉండడంతో కంపెనీలు అటువైపు మొగ్గు చూపిస్తున్నాయి, ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా డేటా ఎనాలిసిస్, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ రైటింగ్ వంటి విభాగాల్లో ఏఐ యూటిలైజేషన్ విపరీతంగా పెరిగిపోయింది. నెంబర్ 2, మానవ వనరులను తగ్గించడం. కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే టెక్నాలజీని ఎక్కువగా వాడుతుండడంతో వాళ్లకు ఉద్యోగాల అవసరం తగ్గిపోతోంది. ఫలితంగా మానవ వనరులను తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో సంస్థలు వ్యూహాత్మకంగా మార్పులు చేస్తున్నాయి. కాస్ట్ కటింగ్ ఫలితంగా నిధులు ఆదా చేసేందుకు మానవ వనరుల స్థానంలో టెక్నాలజీని యూజ్ చేస్తున్నాయి. అంతేకాకుండా కొత్తగా వస్తున్న టూల్స్ ఎంప్లాయీస్ పనితీరును కంటిన్యూగా మానిటర్ చేస్తున్నాయి. నెంబర్ 3, స్టార్టప్లు మరియు చిన్న కంపెనీలపై ఎఫెక్ట్. చిన్న కంపెనీలు టెక్నాలజీ బేస్ గా తమ బిజినెస్ ను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంటే ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. దీనివల్ల స్టార్టింగ్ లో ఉండే జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోయే ఛాన్స్ మాత్రం ఉంది. నెంబర్ 4, శిక్షణ లోటు, ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. డిజిటల్ టెక్నాలజీపై ఐడియా లేకుంటే, అలాగే ఏఐ టూల్స్ పై ప్రాపర్ ట్రైనింగ్ లేకుంటే జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. కాబట్టి సర్టిఫికెట్ ఎంత ముఖ్యమో ఆ కోర్సులను బ్రెయిన్ కి ఎక్కించుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 5, పెట్టుబడుల మార్పు,
చేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కొత్త టెక్నాలజీకి తగినట్లు కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ను పాపులర్ రంగాలకు మళ్లిస్తున్నాయి. దీనివల్ల కేవలం హైటెక్ స్కిల్స్ కలిగిన వాళ్ళకే అవకాశాలు దొరుకుతున్నాయి. మరి ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఏఐ వల్ల జాబ్స్ కోల్పోతున్న పరిస్థితుల్లో మనం న్యూ వేలో ఆలోచించి ఎఫెక్టివ్ సొల్యూషన్ ను అన్వేషించాలి. క్రియేటివిటీ, ఫ్యూచర్ జనరేషన్ కు యూజ్ అయ్యే స్కిల్స్ వంటివి డెవలప్ చేసుకుంటే ఏఐ మన ప్లేస్ ను పూర్తిగా లాక్కోలేదు. నెంబర్ 1, అప్డేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు నిరంతరం మారుతున్న టెక్నాలజీ నాలెడ్జ్ ను అర్థం చేసుకోవడం అనివార్యం. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ వంటి రంగాల్లో స్కిల్స్ గెయిన్ చేసుకోవాలి. నెంబర్ 2, మల్టీ స్కిల్ డెవలప్మెంట్. మోడర్న్ టెక్నాలజీకి అనుగుణంగా ఎంప్లాయీస్ తమ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం తప్పనిసరి. కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అది కూడా ఒకే రంగానికి పరిమితం కాకుండా విభిన్న రంగాల్లో స్కిల్స్ పెంచుకోవడం అవసరం. డిఫరెంట్ సెక్టర్స్ లో ఎక్స్పీరియన్స్ ఉండడం జాబ్ సెక్యూరిటీకి మంచిది. ఉదాహరణకు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ డేటా అనలిటిక్స్ నేర్చుకోవడం వల్ల జాబ్ సెక్యూరిటీ పెరుగుతుంది. నెంబర్ 3, కొత్త రంగాల్లో అవకాశాలు అన్వేషణ. ఏఐ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న సెక్టర్స్ నుంచి ఏఐ తో కలిసి వర్క్ చేయగలిగే సెక్టర్స్ వైపు చేంజ్ అవ్వడం చాలా బెస్ట్. నెంబర్ 4, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్. లింక్డ్ఇన్, గిట్ హబ్, కోర్సేరా వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఇతర ప్రొఫెషనల్స్ తో నెట్వర్కింగ్ కంటిన్యూ చేస్తూ జాబ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లో యాక్టివ్ గా ఉంటూ ఇండస్ట్రీలో చేంజెస్ అర్థం చేసుకోవడం అవసరం. నెట్వర్కింగ్ తో పాటు పర్సనల్ బ్రాండింగ్ కూడా క్రియేట్ చేసుకుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. నెంబర్ 5, అంతర్జాతీయ అవకాశాల అన్వేషణ. భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ ఏఐ క్రియేట్ చేస్తున్న కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే కంటిన్యూగా సెర్చ్ చేస్తూనే ఉండండి. అలాగే మార్పులకు అనుగుణంగా కెరీర్ రూట్ మార్చుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. ఏఐతో ఎఫెక్ట్ అయ్యే సెక్టర్లకు బదులు దీని వల్ల బెనిఫిట్ వచ్చే రంగాల్లో జాబ్స్ వెతుక్కోవడం మంచిది. నెంబర్ 6, నిరంతరం నేర్చుకోవడం. కంటిన్యూస్ లెర్నింగ్. మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు నిరంతరం నేర్చుకోవడం అత్యవసరం. ఇది ఉద్యోగ భవిష్యత్తుకు యూజ్ అవుతుందనేది గుర్తుపెట్టుకోండి. కిరణ్ కొత్త అన్వేషణలు. ఇక మళ్ళీ నా ఫ్రెండ్ కిరణ్ విషయానికి వద్దాం. ఉద్యోగం పోయిన నెక్స్ట్ డే నుంచే కిరణ్ చాలా కంపెనీలకు తన ప్రొఫైల్ పంపించాడు. లింక్డ్ఇన్ లో కనెక్షన్లు పెంచుకునేందుకు ప్రయత్నించాడు. కొత్త జాబ్ కోసం సెర్చ్ చేయడమే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పైన దృష్టి పెట్టాడు. ఫ్రీలాన్సింగ్, స్టార్టప్ ఐడియాస్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కొత్త రూట్ లో తనను తాను టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు. కొత్త మార్గం. కొంత రీసెర్చ్ చేశాక డేటా అనలిటిక్స్ కోర్సులో చేరాడు. ఈ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు తీసుకుంటూ కొత్త స్కిల్స్ ను డెవలప్ చేసుకున్నాడు కిరణ్. ఫ్యామిలీ, ఫ్యూచర్ గురించి భయం ఉన్న మొదట్లో ఛాలెంజ్లను ఎదుర్కొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఢోకా లేదు. భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు, ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్. అయితే ఏఐ వల్ల జాబ్స్ పోతాయని అందరూ బెంగ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. కొన్ని జాబ్స్ పోవచ్చు, సేమ్ టైం కొన్ని కొత్త జాబ్స్ కూడా రావచ్చు. ఎగ్జాంపుల్స్ చూస్తే నెంబర్ 1, డేటా సైన్స్ అండ్ ఏఐ ఇంజనీరింగ్. ఏఐ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి సెక్టర్ లో స్కిల్స్ పెంచుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. నెంబర్ 2, హెల్త్ కేర్ అండ్ బయోటెక్నాలజీ. ఏఐ తో కలిసి పనిచేసే హెల్త్ కేర్ సెక్టర్, బయోటెక్నాలజీ సెక్టర్ లో ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అలాగే టెక్నాలజీ ఎంపవర్డ్ జాబ్స్ అంటే ఏఐ తో కలిసి వర్క్ చేయగలిగే జాబ్స్ కి ఫ్యూచర్ లో డిమాండ్ ఉంటుంది. నెంబర్ 3, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్. ఏఐ బేస్డ్ వర్క్ గ్రోత్ అవుతున్న కొద్దీ సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ సెక్టర్ లో స్కిల్స్ పెంచుకుంటే మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నెంబర్ 4, మానవీయ ఆధారిత ఉద్యోగాలు. మానవ భావోద్వేగాలను అంటే హ్యూమన్ ఎమోషన్స్ ని ఏఐ పూర్తిగా ఫాలో కాలేదు. కాబట్టి మానవీయ స్పర్శ అంటే హ్యూమన్ టచ్ అవసరమైన జాబ్స్ సెక్యూర్డ్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే మానసిక ఆరోగ్య నిపుణులు, కౌన్సిలింగ్ సెక్టర్, హ్యూమన్ రిసోర్సెస్ సెక్టర్, కన్జ్యూమర్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వంటి సెక్టార్లలో ఆపర్చునిటీస్ సజీవంగా ఉంటాయి. ఉద్యోగ భద్రత కోసం తీసుకోవాల్సిన కీలక సూచనలు. జాబ్ సెక్యూరిటీ ఎలా? జాబ్ సెక్యూరిటీపై ఏ ఎఫెక్ట్ తగ్గించుకోవాలంటే నిరంతర అభ్యాసం, కంటిన్యూస్ లెర్నింగ్, సరికొత్త మార్గాలు అన్వేషించడం, స్వీయ అభివృద్ధిని కొనసాగించడం అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ ను కంటిన్యూ చేయడం అత్యంత అవసరం. అలాగే నిరంతరం నేర్చుకోవడం కొనసాగించాలి. ఆర్థికంగా సురక్షితంగా ఉండేందుకు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తీసుకోవాలి. ఫ్రీలాన్సింగ్, స్టార్ట్అప్ లాంటి ఆల్టర్నేటివ్ వేస్ అన్వేషించాలి. ఏఐతో వర్క్ చేయగలిగే విధానాన్ని తెలుసుకొని దాన్ని యూజ్ చేయడంపై దృష్టి పెట్టాలి. సామర్థ్యం మరియు సానుభూతిని బ్యాలెన్స్ చేయడం. ఏఐ జాబ్స్ విషయంలో ద్వంద్వ ప్రభావాలు చూపిస్తోంది. కొన్ని రకాల జాబ్స్ కి ఆల్టర్నేటివ్ గా తయారైనా మరికొన్ని జాబ్స్ కు డోర్స్ తెరుస్తోంది. మారిన పరిస్థితులను అర్థం చేసుకుని సరికొత్త స్కిల్స్ నేర్చుకుంటే ఏఐ యుగంలోనూ జాబ్ సెక్యూరిటీకి ఢోకా ఉండదు. ఫ్యూచర్ లో టెక్నాలజీని విమర్శించడం కాకుండా దానిని యాక్సెప్ట్ చేస్తూ మన స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా జాబ్స్ ఆపర్చునిటీస్ ను మరింతగా పెంచుకోవచ్చు. మొదట్లోనే చెప్పుకున్నట్లు ఏఐ అనేది రెండు వైపులా పదునున్న కత్తి. ఇది అనేక బెనిఫిట్స్
బెనిఫిట్స్ అందిస్తున్న ఊహించని రీతిలో సవాళ్లకు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా జాబ్స్ విషయంలో అమెజాన్ లో ఉద్యోగాలను తీసేయడం ఒక వార్నింగ్ అనుకోవచ్చు. మనం ముందుకెళ్తున్న కొద్దీ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అందరికీ బెనిఫిట్ అయ్యేలా చూసుకోవడం చాలా ముఖ్యం. కేవలం కొందరికి మాత్రమే కాదు. ఇప్పటి వరకు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి విశ్లేషణాత్మక వీడియోలు కావాలో కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.